మేడం, ఈ ఓవరాల్ ఇష్యూలో చాలా అంటే నిన్న మొన్నటి నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇతర పార్టీ నేతలు కూడా చెప్పారు. ముఖ్యంగా కాపుల్ని టార్గెట్ చేసే అంశంగా దీన్ని చూడాల్సి వస్తుందనే ఒక భావన అయితే వ్యక్తమవుతోంది ఓవరాల్గా. అది మీరు ఎంతవరకు తీసుకుంటారు? నిజంగా కాపు కులాన్ని టార్గెట్ చేసే దిశగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? సార్ ఇక్కడ అంటే ఇందులో ప్రత్యేకించి కులాల కాపు ప్రస్తావన ఉందంటారా లేదంటారా? అదే సార్ మొత్తంగా కాపు కులం అని టార్గెట్ అయిపోతుందేమో అని వెంటనే జోగి రమేష్ గారు కూడా ఇంటికి నిప్పట్టిచ్చేశారు. అదే ఉమ్, ఆశ్చర్యం. ఇక్కడ జరుగుతుంది ఒకటైతే జోగి రమేష్ గారు ఇంటికి నిప్పంటించింది ఎందుకని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఉమ్, కాపింటికి నిప్పంటిస్తారా, కాపులకే నిప్పంటిస్తారండి. ఆగండి ఆగండి, అది కూడా అక్కడ కూడా అంటించేయండి రా బాబు, లేకపోతే ఉట్టి కాపనేటప్పటికి రాష్ట్రం మొత్తం తిరగబడి ఇటే వచ్చేలాగా ఉందని ఆ, మళ్ళీ వెంటనే జోగి రమేష్ గారి ఇంటికి నిప్పట్టించారు. అసలు టాపిక్ లో జోగి రమేష్ గారు లేరు కదా, ఇక్కడ ఫ్లెక్సీ లేరే. గొడవలు కదా. అయితే అంటే టార్గెట్ అంటే మీరు మా ఇళ్ళకే నిప్పంటిస్తారా? గతంలో కొడాలని ఇంటికి నిప్పంటించారా? వల్లభనేని వంశీ గారి ఇంటికి నిప్పంటించారా? జోగి రమేష్ గారితో గొడవ జరుగుతుంది కదా, ఆయనకి ఏమైనా నిప్పంటించారా అంటే మళ్ళీ ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందిలే అని పాపం వెంటనే ఆయన ఇంటికి కూడా ఉమ్, నిప్పంటిచ్చేసినారు. సో ఇక్కడ ఇక్కడ ఎట్లుందంటే కాపు వాళ్ళని టార్గెట్ చేసినారా అంటే గతంలో నాకు ఒక వీడియో ఎవరో ఒక ఒక సోదరుడు పంపించినారండి. అది ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద అవునండి. దాడి చేసినప్పుడు, ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని టార్గెట్ చేసినప్పుడు, ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు, ఆయన్ని జైల్లో వేసినప్పుడు మరేమో గుర్తులేదు. అయితే అప్పుడు దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, తుటా చంద్రశేఖర్ గారు, అప్పుడున్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీడియా ముందుకొచ్చి ఒక రంగా గారిని మేము కోల్పోయాం. ఉమ్, ఇలాగే మళ్ళీ కూడా మీరు మా జాతి మీదకి దాడి చేస్తంటే మేమేంటో చూపిస్తామంటూ చాలా గర్జించిన గొంతు దాసరి నారాయణరావు గారిదండి. మళ్ళీ అలాంటి అవునండి. గొంతు నా కనుచూపు మేరలో నేను వినలేదు. ఏ నాయకుడిని, ఏ హీరోని కూడా దాసరి నారాయణరావు గారితో పోల్చలేమండి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారైనా యాక్టర్, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. అంతేనండి. యాక్టర్ అంటే పనిచేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. పనిచేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. కానీ ఆయన ద్వారా ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన వ్యక్తి. ఎంతో మందికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, నటీనటులని తయారు చేసి సొసైటీకి అందించినటువంటి వ్యక్తి. ఉమ్, కురన్ ఒక గొప్ప నాయకుడండి. ఆయన్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అంత గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. రాజకీయాలకు అతీతంగా చాలా స్ట్రాంగ్ గా మా జాతి మీద దాడి చేస్తావు నువ్వు అని మాట్లాడే విజువల్ వీడియో చూస్తుంటే రోమాలు లెక్క పొడుస్తున్నాయండి. ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడిని ఆయన మాట్లాడిన దానికి అని మనం అనుకోవచ్చు. ఆయన మాట్లాడాడు అందుకే కోపంతో జరిగింది. కానీ ఆయన మాట్లాడిన వెంటనే ఆయనంతట ఆయన క్షమాపణ చెప్పాక కూడా అవును. గౌరవ ఎమ్మెల్యే ఇంటి మీదకెళ్ళి ఆ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. చూసావా? ఉమ్, మొగోడివైతే రా, ఐఎమ్ ఆడోళ్ళు వచ్చారు నీకోసం, రా బయటికి, దమ్ముంటే రా బయటికి అంటూ ఆవిడ ఒక 100 మంది ఆడవాళ్ళని చెప్పులు తీసుకొని వెళ్తుంటే ఒకరో జడ్జి గారు ఆ విజువల్ లో ఉన్న ఆవిడ ఎవరు అంటే ఆవిడ ఎమ్మెల్యే. అరే అరే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా నిప్పంటిచ్చే కార్యక్రమాల్లో ఈవిడ ముందున్నారా? తప్పు కదా. ఉమ్, ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళిపోయారండి నాకు తెలీదు, అరే ఉమ్, వాళ్ళకి కోపాలు వస్తుంటాయి నేను సంభాళిస్తాను అని చెప్పాలి. అంతే కదా. అలాంటిది ఆవిడ స్వయంగా వెళ్ళి, ఆవిడ భర్త స్వయంగా వెళ్ళి, ఆవిడ వర్గాలు స్వయంగా వెళ్ళి కార్లు పగలు కొట్టిన వీడియోలో ఉన్న వాళ్ళు కార్పొరేటర్లు, ఒక స్థాయి చైర్మన్లు, ఇలా ఇంతమంది ఉండగా అందులోనూ మీరు చూసుంటే ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడింది ఓకే. తర్వాత ఆ ఎంపీ గారు ఎవరు, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఉమ్, ఆయన ఉమ్. ఏం మాట్లాడారు? ఆయనైతే ఏకంగా 24 గంటల్లో సినిమా చూపిస్తారంట. ఆయన డైరెక్టర్. ఇది ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఉంటది అని చెప్పి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడతారు 24 గంటల్లో సినిమా అంటే ఏంటో చూపిస్తారంట. ఉమ్, బాగుంది. లేకపోతే మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తారంట. ఆయన అవునండి. డాక్టర్ గా వచ్చాడా, డైరెక్టర్ గా వచ్చాడా సినిమాలు చూపించడానికి, లేకపోతే ట్రీట్మెంట్లు ఇవ్వడానికి? ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడడం మీరు తప్పు. అసలు ప్రజా విరుద్ధం. లేకపోతే ఇంకొకటో చక్కటి పదాల పొందికతో స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఒకళ్ళనొకళ్ళు ఇంత దారుణంగా సినిమాలు, ట్రీట్మెంట్లు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా, మీకు ముందున్న గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ. అవునండి. ఈసారి అంగన్వాడీ టీచర్ గారు కూడా గెలిచినారు. పోలవరం ఎమ్మెల్యే కూడా గెలిచినారు. వాళ్ళెవరు మాకెవరికి తెలీదు, గెలిచినారు. గల్లా మాధవి గారు మాత్రం మాకు తెలుసా?
కనీసం ఎప్పుడు టీడీపీ సభ్యురాలు కూడా కాదు. ఎప్పుడు ఏ ర్యాలీలకి రాలేదు ఆవిడ. ఫస్ట్ టైం తీసుకొచ్చినారు, గెలిచినారు. గల్లా జయదేవ్ గారు కూడా గెలుస్తారు. కానీ ఎందుకు పోటీ చేయలా అడగండి. మీరు చూపిస్తానన్న సినిమా ఆయనకి ఎప్పుడన్నా చూసేసినాడేమో, ఉమ్. జగన్ గారు ఏమన్నా చూపించినారేమో. అడగండి. ఎందుకు పోటీ చేయనన్నాడు అడగండి. మీరు నిన్న గాక మొన్న అమెరికా నుంచి వచ్చి నేను సినిమాలు చూపిస్తానంటే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. జాగ్రత్తగా మాట్లాడాల. ఎందుకు గల్లా జయదేవ్ గారు పోటీ చేయలేదో మీరు కనుక్కోండి, మాట్లాడుకోండి. తప్పు సార్. ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం తప్పు. మీరు మాట్లాడే దాంట్లో ఇంకా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవడమే తప్ప అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఈ ఫ్లెక్సీ వద్దు అంటే నా మాట విల్ల. ఇవాళ రోజు జగన్ గారి ర్యాలీ వస్తే చూసినారా? చూసినారా ఎలా వచ్చినారు? ఎవరికి దారి ఛార్జీలు కూడా ఇవ్వలా. పరామర్శకు వచ్చినప్పుడు ఇస్తారా? మీటింగ్లకు వచ్చినప్పుడు అంటే బస్సులు పెట్టండి రా, వెహికల్ పెట్టండి రా అవును. అంటారు. పరామర్శకు వచ్చినప్పుడు ఈ ఊరు ఏ ఫెసిలిటీస్ ఇవ్వరు. జగన్ గారు వస్తున్నారంటే అని కబురు వచ్చింది అంతే. ఆ కబురుకి వచ్చేస్తారు. అది ఒక ప్రజా మీటింగ్ జరుగుతుంది అనుకో, ఒక్కొక్క ఊళ్ళకి బస్సులు పంపిస్తారు. ఆ బస్సుల్లో భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. ఇది కేవలం పరామర్శ. పరామర్శకే కదిలి వచ్చినటువంటి జనాన్ని చూసి ఇక్కడ గుంటూరు ఏ పరిస్థితుల్లో ఉందో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని అడగండి, సినిమా చూపిస్తానన్న ఎంపీని అడగండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. అరే అన్ని మీరే చేసే కాడికి ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు? మళ్ళీ మాట్లాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బాగుంటుంది ఈ పదం. మళ్ళీ మాట్లాడితే మీకు శిక్ష పడుతుంది. బాగుంటుంది ఈ పదం. మళ్ళీ దాడి చేస్తారంట. ఆవిడ దాడి చేస్తే వాళ్ళు చేయించుకోవడానికి ఖాళీగా ఉన్నారా? పొద్దుగూకులు ఇదే పనేనా? సో ఇక్కడ సినిమా చూపిస్తానన్న వ్యక్తి, ఉమ్. అంతకుముందు పోటీ చేసిన ఎంపీ ఎందుకు మళ్ళీ పోటీ చేయడానికి ముందుకు రాదు? ఈయన సినిమా చూపిస్తానన్నాడు కదా, అవును. సినిమా చూపిస్తానన్నాడు కదా. సరే, మార్పులు చేర్పులు సర్వసాధారణం రాజకీయాల్లో, ప్రజలే అంతిమ తీర్పులు. సో ఎనీవే అలాంటి డైలాగులు వాడకూడదు. వాడేసినారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏదైనా కార్యకర్తలో నా బొట్టోళ్ళో మీ బొట్టోళ్ళు ఏమైనా మాట్లాడేయచ్చు, చెల్లుతుంది. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ చాలా నిబద్ధతగా మాట్లాడారు. చూపించిన సినిమాలు చాలు, వెళ్ళి మీ దేశం వెళ్ళి చూసుకోండి అనే రోజులు కూడా ప్రజలు సమాధానాలు చెప్పేస్తారు. సో ఎనీవే ఈ ఫ్లెక్సీ గొడవ చిలికి చిలికి గాలివానై ఈ రోజు ప్రజాయాత్రగా లేకపోతే పరామర్శ యాత్రగా మళ్ళీ జగన్ గారిని గుంటూరులో అడుగు పెట్టించింది. సో ఓకే సార్, ఎనీవే ఇప్పటికైనా ఆ ఫ్లెక్సీలు తీసేస్తారా? లేదు, లేదట. జగన్ గారు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని గౌరవ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే గౌరవ చంద్రబాబు గారు చెప్తున్నారు. అసలు ఎందుకు ఇదే టార్గెట్ చేసినారు? లడ్డూలో కల్తీ చేస్తే ఒక్కళ్ళ బోలే బాబా చేస్తాడు, ఎయిర్ మామ్ చేస్తారు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వైష్ణవికి సంబంధించిన పాల వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏమైనా ఉంటే ఉమ్. అవి చూస్తాయి. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తున్న మాట ఏంటంటే, నేనేమన్నా జగన్ గారి పేరు చెప్పానా, నేనేమన్నా వాళ్ళ పేర్లు ఉమ్. చెప్పానా, నేను ఎందుకు చెప్తాను, అంత సెన్స్ లేకుండా అన్నారు. కానీ రివైండెడ్ వీడియోస్ చూసుకోండి. మనం ఎప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు, అది కూడా సిట్ సిబిఐ కేసుల్లో. ఈ రోజుకి అవును. అక్రమాస్తుల కేసు అని మనం అంటామే కానీ ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాల. రానప్పుడు యా. మనం అనకూడదు. ఎందుకంటే ఆయిషా మీరా కేసులో సత్యం బాబు దోషి అని అన్నాం. అసలైతే అప్పట్లోనండి 2007 ఆ పరిసర ప్రాంతాల్లో విజయవాడలో చిరుత సినిమా కొత్తగా రిలీజ్ అయిన మూమెంట్ లో ఈ ఉమ్. ఈ ఘటన జరిగింది. ఆ అమ్మాయి నడుము మీద అతను చూసిన సినిమా పేరు రాసినాడంట, చిరుత అని. ఎలా రాసినాడు? పెన్నుతో రాసినాడా, మేకులతో రాసినాడా, ఎట్లా రాసినాడు? ఉమ్. రాశాడట. ఇలా గోడెక్కి దుక్కాడంటే అలా చేసినాడంటే, ఇలా అన్ని క్రియేట్ చేసేసినారు పోలీసులు. 7 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ లోపే అవును. ఇతనే దోషి అని చెప్పడానికి మన వల్ల కాదండి, మనం అలా చెప్పకూడదు. అందులో అవును. సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారంటే బాగుండు. యా. దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు. ఈ రోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేనేమన్నా చేశానా, నాకేం పని? అంటే మీరు చేశారని ఎవరు చెప్పరు సార్, మీకేం పని? సో అలాగే ఆయనకేం పని? అంతే కదా. ఆయన చేసిన పని ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో ఆయన ఉన్న టైంలో కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని వెసులుబాటు చేసినారు. అవును. ఆ వెసులుబాటుని మన ప్రభుత్వం రాగానే కుదించి మళ్ళీ ఫ్రెష్ రూల్స్ గైడ్ లైన్స్ వేసేసి ఉండొచ్చు. లేదా మన అవును. ప్రభుత్వం రాగానే ఆ బోలబాబా కంపెనీ ఏదైతే ఉందో ఆ డైరీ ఫామ్ ని అది ఆపేసేయచ్చు. కొత్తగా మనం ఇంకొకటి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకటి సార్, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు కొత్తగా వినపడుతున్న నాదం ఏంటంటే ఇక దీని మీదే చర్చలు బిగినవుతాయి. యా. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్పోక్స్ పర్సన్స్ మొత్తం కల్తీ లడ్డుకు సంబంధించిన చార్జ్ షీట్ ని
ప్రతి ఒక్క స్పోక్స్ పర్సన్ కి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి పంపించి మీరు దీని మీద ప్రిపేర్ అయ్యి దీని మీదే మాట్లాడాలి. ఇదే ఒక పెద్ద ప్రజా సమస్య. ఇదే అవును. ఒక ప్రజా సమస్య. సో ఒకటి సార్, మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలంటే ఒక 500 కోట్లు లేకుండా మనం ఒక మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేసేసాం. అవును. 500 కోట్లు మనము వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరంలో ధ్యానం చేయడానికి పెట్టిన ఖర్చు, శ్రీశైలంలో దేవాది దేవుణ్ణి చూడడానికి వెళ్ళినటువంటి పెట్టిన ఖర్చు, తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు, అమరావతి ఆవకాయ అనుకుంటా, అమరావతి దానికి ఆవకాయ. పెట్టిన ఖర్చు, ఆ దానికి పెట్టిన ఖర్చు, లేకపోతే ఇక్కడ మాకు గుంటూరులో మళ్ళీ పెమ్మసాని గారు ఏదో ఒక పెద్ద ఈవెంట్ లాంటిది చేశారు, దానికి పెట్టిన ఖర్చు, ఇవన్నీ ఒక కుప్పేస్తే మన మెడికల్ కాలేజీలు మనమే కట్టుకోవచ్చు గవర్నమెంట్ లోనే. అది అవును. ప్రైవేటీకరణ అవ్వదు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే, ఒకవేళ మన జనరేషన్ ఉండదండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం ఉంటాము ఉండము. ఎప్పుడో ఒక రోజు ఒక పసిబిడ్డ తల్లి చంకలో ఉండే పసిబిడ్డ జారి నిప్పులో పడి మొహం కాలిపోతుంది. ఆ బిడ్డని చంకనేసుకొని తల్లి కంగారుగా ఒక హాస్పిటల్కి వెళ్తుంది. ఆ హాస్పిటల్ మనం కట్టించినటువంటి ప్రైవేటీకరణ హాస్పిటల్. వెళ్ళగానే వాడు, అమ్మా ఇదేమన్నా ధర్మాస్పత్రి అనుకున్నావా, డబ్బులు అంటాడు. అప్పుడు ఆ తల్లి అవును. ఎవరిని డబ్బులు అడిగే పరిస్థితి లేదు, ఎవరికి ఫోన్ చేసి చెప్పే టైము ఉండదు, పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు గుర్తొస్తుంది, ఇది ధర్మాస్పత్రి కాదు, మనము అవును. బుద్ధి తక్కువై ప్రైవేట్ చేసినటువంటి ప్రైవేటీకరణ హాస్పిటల్స్ అని. ధర్మాస్పత్రి అంటే మనం డబ్బులు ఇవ్వక్కర్లా, అది గవర్నమెంట్ హాస్పిటల్. అంతే చక్కగా కదా. పోయి ఆధార్ కార్డు ఉంటే వెళ్ళిపోతుంది, చెల్తే ఎంత దూరమైనా. అటువంటిది ఆ పాపం ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ వరకు ప్రైవేటీకరణ చేసిన మనకే కొట్టేస్తుంది. 10-15 సంవత్సరాల తర్వాత పొలాల్లో సడన్ గా పాము గర్జిస్తుంది. అక్కడున్న వాళ్ళని, పొలాల్లో ఉన్న రైతులు గబగబా తీసుకొచ్చేసి హాస్పిటల్ పెట్టేస్తారు. ఏ రైతు దగ్గర డబ్బులు, ఫోన్ పేలు ఉండవు. అప్పటికప్పుడు ధర్మాస్పత్రికి తీసుకెళ్ళండి రా వాడిని తొందరగా అంటారు. అంటే మాట్లాడకుండా ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి హాస్పిటల్. మన డబ్బుతో కట్టుకున్నదే, ఎవరు బాబుల సొమ్ము తీసుకొచ్చి ఇవ్వరు, ఎవరి కంపెనీలో లాభాలు ఇవ్వరు, మనం కట్టిన పన్నుల్నే గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్స్. అలాంటి ధర్మాస్పట్లని అని పక్కన పెట్టేసి ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే, ఈ రోజు ఎన్ఆర్ఐకి వెళ్ళాలన్నా, కాటూరుకి వెళ్ళాలన్నా కొద్ది గొప్ప డబ్బులు పెట్టుకోవాలి. అదే మా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారనుకోండి, రూపాయి పెట్టక్కర్లా. డాక్టర్స్ అవును కదా. అల్లడప్ప డాక్టర్స్ చాలా సీనియర్స్ ఉంటారు. చాలా సీనియర్స్ అక్కడ ఉద్యోగం రావాలంటేనే వాళ్ళకు ఉండే సబ్జెక్టు అల్లటప్ప హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకు ఉండదు. అంత గొప్ప డాక్టర్లు ఉంటారు. సో ఇటువంటి వాటి మీద ఆలోచించాలి, ఇటువంటి వాటి మీద ఫైట్ చేయాలి మనం. తప్పు, 1,000 సంతకాలు కలెక్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఒక సంతకం నేను కూడా పెడితే బాగుండు. అలా పెట్టకపోతే ఆ పాపం ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక రోజు ఏదో ఒక తల్లి ఆవేదనగా బిడ్డను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడిగితే చీచి దరిద్రులు, ఆ టైంలో ఆ హయాంలో ఈ హాస్పిటల్ అన్ని ప్రైవేట్ చేసి పడేశారు. అదే ధర్మాస్పిటల్ గా ఉండుంటే ఈ రోజు ఈ కష్టాలు మాకు వచ్చుండేవి కాదు అని ఆ తల్లి తిట్టుకునే తిట్లు ఈ హయాంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి తగులుతాయండి. తప్పు మన దగ్గర 500 కోట్లు లేవా? మరి కొన్ని వేల కోట్లు పెట్టి మనము మనం అమరావతి మొత్తం మనం ఉద్ధరించేస్తామనే 500 కోట్లు లేవా? 2,700 ఖరీదైన కోట్లు, 2,700 కోట్లు ఖరీదైనటువంటిది గీతం యూనివర్సిటీ ఆనుకున్నటువంటి భూములు ఖరీదు. ఇవి బాలకృష్ణ గారి అల్లుడికి యూనివర్సిటీ ఆనుకునే ఉంది కదా, తప్పేంటి, అది విద్యా సంస్థలకే కదా అన్నారు. అదేంటి సార్, 2,700 కోట్లు ఖరీదైన భూములు అవి ఆయనకి ఎందుకు ఇవ్వాలా? అదేమన్నా ఆంధ్ర యూనివర్సిటీ ఫ్రీగా చదివించే విద్యా సంస్థల? 5 లక్షల ఫీజులు, 10 లక్షల ఫీజులు, టర్మ్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసేసే పరిస్థితులు ఉన్నటువంటి యూనివర్సిటీలు అవి. మేము వృధాగా చెప్పట్లా, వాళ్ళకి ఎందుకు దుబ్బి పెట్టాలా? ఒక ఆయనేమో నేను రూపాయికి ఇచ్చేస్తాను, 10 పైసలకి ఇచ్చేస్తాను కంపెనీలకు అంటారు. ఇంకొక అల్లుడేమో 2,700 కోట్లు ఖరీదు భూమి తీసేసుకుంటారు. బాలయ్య బాబు అల్లుళ్ళ కోసమే ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినట్టుంటది. సో ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగినా తప్పును తప్పు అనాలి. ప్రభుత్వ సొమ్ముని ఎవరు వేస్ట్ చేయకూడదు. ఈ విషయం, ఈ లడ్డు కల్తీ విషయం సిట్టు సిబిఐ చూసుకుంటది. తప్పు చేసింది జగన్ గారైనా పవన్ గారైనా ఎత్తి లోపలేస్తుంది. ఇది మన రాష్ట్ర సమస్య కాదు, దేశ ప్రతిష్ట అయిన సమస్య. సో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారండి. దీని గురించే మనం పదే మాట్లాడుకుంటూ ఇంపార్టెంట్ అయిన విషయాలు, పోలవరం ప్రాజెక్ట్ మనకి ఇంపార్టెంట్, అమరావతిలో కంపెనీలు మనకి ఇంపార్టెంట్, ఇంకా రావాల్సినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు మనకి ఇంపార్టెంట్. రాబోయేది వర్షాకాలం. తొందరగా అమరావతి కొద్ది గొప్ప డెవలప్మెంట్ రాకపోతే ఏది అమరావతి, ఏది కృష్ణానది అనేటటువంటి తలపించేటటువంటి నీటి మట్టం పెరిగిపోతుంటుంది. సో వైజాగ్ కి కంపెనీలు వస్తున్నాయి, ఇంకా రాజధానికి ఎప్పుడు వస్తాయి? ఈ లోపే 40,000 ఎకరాలు గుట్టు సప్పు కాకుండా కలెక్ట్ చేసేస్తున్నారు. 40,000 ఎకరాలు.
ఒకానొక రైతు గుండె ఆగిపోయింది టక్కుమని. అక్కడుండే లోకల్ ఎమ్మెల్యేతో గర్జిస్తూ గొంతు పెడుతూ అతను అడుగుతాడండి, నాకు సింగపూర్ టౌన్షిప్ పక్కనే నాకు రావాల్సిన ఫ్లాట్ నాకు అక్కడ ఇవ్వలేదంటాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఏది సింగపూర్ ఎప్పుడు అవుతుంది? సింగపూర్ నేను చూడను. నా వయసుకి నేను చూడలేను. ఒక 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి నేను ఎప్పటికీ చూస్తాను, కర్ర పట్టుకొని వెళ్ళి చూడాలా. అవును. సింగపూర్ టౌన్షిప్ దగ్గర రావాలి అన్న ఫ్లాట్ అతని వయసు ఒక 60 సంవత్సరాలేమో. సో అంత బాధ ఆవేదనతో ఉన్న రైతు గుండె ఆగిపోతే ఒక్క టీవీ ఛానల్లో చూపించలే, ఒక్క ఎమ్మెల్యే ఎంపీ. అది అసలు ఎవరి చావు, ఎవరికి ఈ సంబంధం దానికి? అది ఒక ప్రభుత్వ హత్య లాంటిది. ప్రభుత్వాన్ని గర్జిస్తూ గుండాగి చనిపోయాడు, ఆన్ స్పాట్ లో చనిపోయాడు. అదే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగంలో చనిపోయినా, ఇంకో దగ్గర చనిపోయినా వర్క్ లో చనిపోయిన ప్లేస్ కి సంబంధించిన కాంపన్సేషన్ వచ్చేస్తుంది. వర్క్ ఇన్ ప్లేస్ అది. అవును, ఎగ్జాక్ట్లీ. గర్జిస్తున్న మూమెంట్ లో చనిపోయాడు ఆ రైతు. సో ఇక్కడే 33,000 ఎకరాలు ఇంతవరకు అతిగతి లేని పరిస్థితుల్లో ఇంకా కూడా 40,000 ఎకరాలు కలెక్ట్ చేస్తూ వీటి గురించి మనం మాట్లాడకుండా ఆ రైతుల ఆవేదనలు. గతంలో 33,000 ఎకరాలు వచ్చినప్పుడు కళ్యాణ్ గారు ధర్నా చేసింది దానికోసమే ధర్నా చేసింది. ఈ రోజు 40,000 ఎకరాలు ఏ రైతు ఎందుకు ప్రశ్నించట్లా? వాళ్ళకి నమ్మకం ఉందా? సో ఎనీవే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటి గురించి మనం ప్రస్తావించకుండా సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో మనం కూడా ఆన్ డ్యూటీలో వెళ్ళిపోదాం, ఆన్ డ్యూటీలో మనం కూడా ఉందాం. ఈ సిబిఐ ఛార్జ్ షీట్ ని బట్టి కొట్టండి, ఇదే చదవండి, ఇదే ప్రశ్నించండి. జగన్ గారు మోకరిల్లిచ్చే వరకు ఈ ఉద్యమం ఆగకూడదు అంటే ఆయన మోకరిల్లిచ్చుడు. ఈ 3 ఏళ్లు కూడా ప్రతిరోజు అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చి నీ బుద్ధి జ్ఞానం ఉందా జగన్, నువ్వు లడ్డూలో కల్తీ కలిపేస్తావా అనుకుంటే ఇదే మాట్లాడుకుందాం. దానివల్ల ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం. మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఏం పని చేస్తారా బాబు అంటే సిట్ సిబిఐతో పాటు కలిసి పనిచేస్తాం. వాళ్ళు జీతాలు తీసుకున్నా మేము ఫ్రీగా పనిచేస్తాం. మేము అది తప్ప ఇంకోటి మాట్లాడడం. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, దాసరి నారాయణరావు లాంటి ఒక మహానాయకుడిని మళ్ళీ మేము చూడలేం మా కులంలో, మా జాతిలో, జాతి కోసం అంత తెగింపుగా మాట్లాడిన వ్యక్తి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కాపుల పరిస్థితి ఏంటి మీ దృష్టిలో? అటువంటి నాయకుడు ఇంకా లేడు అని మీరే అన్నారు కదా, మరి ఎవరు మార్గనిర్దేశం చేస్తారు? ఇక్కడ కాపు నాయకుడు అంటే మీకు తెలుసు, మందకృష్ణ మాదిగ గారు ఒక గొప్ప నాయకుడు. తర్వాత మన ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారికి కష్టం వచ్చింగానే ఆయన వచ్చేసినారు. అదే ఇప్పుడు కాపు కూడా ఒక నాయకుడు వస్తే అంటే ఉంటే ఈ రోజు ఆ అమ్మాయి మౌనిక అనుకుంటా, అంబటి రాంబాబు గారి కూతురు, ఆ అమ్మాయి కన్నీటి పర్యంతం అయినప్పుడు ఆయన కూడా ఎవరో ఒక నాయకుడు మనకంటూ ఉంటుంటే ఆయన అలా బయటకు వచ్చి ఖచ్చితంగా గర్జించేవారు. ఎందుకు తల్లి వాళ్ళని అడుగుతావు, ఎందుకు అమ్మ ఏడుస్తావు, మీ నాన్నగారు అంటే అన్నారు, తప్పు చేసినారు, క్షమాపణ చెప్పినారు, పొరపాటున వాళ్ళ మీద వాళ్ళు ఆయన మీద దాడి చేస్తే అన్నారు, నువ్వు బాధపడతావు ఎందుకు, ఇల్లు నింపు పెట్టిన వాళ్ళు ఊరుకుంటావా, ఇది కులం మీద దాడిగా మేము భావిస్తాము అంటూ గట్టిగా గర్జించేవాళ్ళు. అంటే ఒక జాతిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది ఒక జాతి మీద దాడి అని చాలా గట్టి మాటలు మాట్లాడినారండి ఆయన. నిజంగా నేను మళ్ళీ లైఫ్ లో అలాంటి నాయకుడిని చూడలేనండి. అంత గొప్ప వర్డింగ్ ఆయన. ఆ టైంలో చిరంజీవి గారు ఏదో షూటింగ్ లో ఉన్నారట, రండి గబక్కన ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది, పిలవండి చిరంజీవి గారిని అని అందరిని పిలిపించి మాట్లాడి గర్జించాడండి ఆయన. సో ఈ రోజు ఒక కాపు ఆడబిడ్డ కన్నీటి పర్యంతం అవుతూ పవనన్నా అని ప్రశ్నించింది అంటే ఎందుకు ప్రశ్నించింది అంటే నా పెళ్లికి పవనన్న రావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని వాళ్ళ నాన్నని మంకు పట్టి ఆ పవనన్నని పిలిపించుకుంది. చూడు తన భర్తకి చూపించింది, నా కోసం వచ్చాడు చూడు మా పవనన్న అని. అట్లాంటి పవనన్న కూటమిలో ఉన్నప్పుడు పక్కన ఉండే టీడీపీ వ్యక్తులు ఎవరైతే నిప్పు పెట్టి దాడి చేస్తే అక్కడ లోపల బందింకానా ఉన్నటువంటి పసిబిడ్డలు, ఏమ్మా పవన్ మామ చేపించినాడా అంటే తప్పు పవన్ మామ చేపించారు, పక్కన ఉండే టీడీపీ వాళ్ళు చేపించారు, కానీ పవన్ మామ స్పందిస్తారు, ఖచ్చితంగా ఈ నిప్పులు పెట్టడాన్ని తప్పు, ఈ సంస్కృతి లేదు అని అడుగుతారు, చెప్తారు అని నువ్వు మాట్లాడన్నా, నువ్వు చెప్పన్నా అని ఆ ఆడబిడ్డ నిలదీసింది. ఆఖరికి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి, బీజేపీ వ్యక్తి బయటకు వచ్చి ఆయన చెప్పారు, ఈ నిప్పు పెట్టే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులేంటి, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, దీనికి మాకు సంబంధం లేదని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసినారు. అది కేవలం టీడీపీకి వైసీపీకి జరుగుతున్న గొడవే. దాంట్లో జనసేనని మీరు పూసుకోండి, మీరు మాట్లాడండి, మీరు తిట్టండి, మీరు దీని గురించి అడగండి, మీరు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయండి అని పిచ్చ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు చేయరు జనసేనకులు. ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర ఒక్క
పార్టీ అతను లేరండి. ఆ తగలబెట్టిన దాంట్లో విజువల్ లో కూడా ఎక్కడ లేరు. ఎవరు పోలా. ఎందుకంటే ఈ ఊరతను రాంబాబు గారు, ఈ ఊరతను అతన్ని ఖమ్మంలో ఒకసారి ముట్టడి చేసి దాడి చేసినారు, మీరు కూడా వినున్నారు. యా ఖమ్మం మంది కాదు కాబట్టి, ఖమ్మంలో ఎవరు లేరు కాబట్టి ఆయన వచ్చేసినారు. అదే ఇక్కడ రంగా గారి విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఆయన మీద జరిగిన దాడి, ఆయన దానికి మాట్లాడినటువంటి తీరు, వెంటనే బయటకు వచ్చి క్షమాపణ చెప్పినటువంటి విధానం, దాని తర్వాత రూల్ ప్రకారం అరెస్ట్ చేయాల్సి వస్తే లీగల్ గా కస్టడీకి తీసుకోవచ్చు. కానీ ఇంటికెళ్ళి ధ్వంసం చేసేసి మేమింతే, మేము దాడి చేస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం, ఒక్కొక్కళ్ళు సినిమాలు చూపిస్తామని, ఒక్కొక్కళ్ళు ట్రీట్మెంట్లు ఇస్తామని, సో ఇదంతా కూడా అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టు అయ్యి ఆఖరికి జగన్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఎక్కడ దాకా తీసుకెళ్లారు? మీరు జగన్ గారిని పిలిపించడం కోసమే ఆ ఫ్లెక్సీ కట్టినట్టుగా ఉంది. దీని గురించి రైట్ చంద్రబాబు గారు కూడా అందరితో టెలికాన్ఫరెన్స్ లో తిడుతున్నారు. ఎందుకు మీరు అలా రెచ్చగొడుతున్నారు? ఈ సెకండ్ కేటగిరీ ఉండే నాయకులు చేస్తున్న పనులా ఇవి? కూటమిని జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాలంటే ఏంటి మీరు చేసే పనులు అంటూ ఆయన అడుగుతుంటారు. కానీ ఇది ఎవరి డైరెక్షన్ తో నడుస్తుందో ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాకైతే తెలియట్లా. కానీ చాలా తప్పు జరుగుతుంది. కూటమికి చాలా మైలేజ్ రైట్ పడిపోయింది. చాలా మైనస్ లోకి వెళ్తుంది. మీరు దయచేసి రైట్ ఆలోచించుకోండి. అంత గర్జించే పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గి 15 సంవత్సరాలు అనే వ్యక్తి కూడా ఈ 5 సంవత్సరాలు మేమే 5 ఉంటాం. సంవత్సరాలకు పరిమితమైంది. ఎందుకు నేనెందుకు ఆయన పేరు సంబోధిస్తా? నాకేమన్నా సెన్స్ లేదా? నేనెందుకు జగన్ గారిని అంటాను? ఆ కల్తీ రైట్ జరిగింది. అక్కడ నెయ్యిలో నెయ్యే లేదు. నువ్వుల్లోనే ఖరీదు ఎంతుంది? నెయ్యి ఖరీదు ఏంటి ఇంతుంది? అప్పుడే అక్కడ ఉండే గుడి వాళ్ళు చెప్తే ఎక్కడో కల్తీ జరిగి ఉంటదని నేను అప్పటికప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి నేను అవంతా క్లీన్ చేసి ప్రక్షాళన చేస్తాను అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు రైట్ వీళ్ళు మేడం. గత స్టేట్మెంట్ తీసి ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే రైట్ మనం మాట్లాడేటప్పుడు అక్కడ ఉండే తిరుపతి వాసులు చెప్పినారా? లేకపోతే చంద్రబాబు గారు చెప్పినటువంటి పంది కొవ్వు ఆయన అన్నారు, ఈయనన్నారు, విద్యాశాఖ మంత్రి అన్నారు. సో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పదాలు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలో ఉందే కానీ ఇది ప్రపంచ సంపద, దేశ సంపద. అవును. దీని గురించి మనం ఎట్లంటే ఎట్లా మాట్లాడకూడదు. దీని గురించి రైట్ మేడం. ఐక్యరాజ్య రైట్. సమితిలో చర్చిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో పంది ఓకే కొవ్వు మేడం. కలిసిన థ్యాంక్ యూ. అయోధ్య లడ్లు తీసుకున్న వ్యక్తులు చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయినారు. ఆ రోజు మేము తిన్న లడ్డులో పంది కొవ్వు ఉందా? యానిమల్ ఫ్యాట్ అన్నారు. యానిమల్ ఫ్యాట్ అన్నారా? యానిమల్ లో ఏ యానిమల్? దాంట్లో పందని మీరు ఎలా నిర్ధారించారు? ఏ యానిమల్ కలిసింది? అదేమన్నా చెప్పారా దాంట్లో? దాంట్లో ఒక సిబిఐ రిపోర్ట్ లో పంది కొవ్వు ఉందా? పంది కొవ్వే ఉందని వస్తే మళ్ళీ ఈ రిపోర్ట్ కాదు ఇంకా కమిటీలు ఎందుకు వేస్తారు? ఇక్కడే వాళ్ళు అనుకున్న ఆన్సర్ వస్తే బాగుండు కదా. మళ్ళీ ఇంకొక ప్రత్యేకమైన రిపోర్ట్ వేయరు కదా. ఇప్పుడు యా ప్రత్యేకమైన కమిటీ వేసి మళ్ళీ దాంట్లోంచి పంది కొవ్వు లేదన్న రిపోర్ట్ లోంచి మళ్ళీ ఏదో ఒక కొవ్వు బయటకు తీయాల్సిందే అని రైట్ ప్రత్యేకమైన కమిటీ అంట. ఈ కమిటీకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఈ కమిటీ రైట్ ద్వారా మేడం. మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలా దారుణం సార్ ఇది. విలువైన రైట్ సమయాన్ని ప్రజానాయకులు ప్రజా సమస్యల మీద చర్చించండి, పోలవరం మీద చర్చించండి, అమరావతి అభివృద్ధి మీద చర్చించండి, బిడ్డల భవిష్యత్తు మీద చర్చించండి. రైట్ అంతేగాని సిట్ సిబిఐ చేయాల్సిన పని మేం చేస్తాం, మా స్పోక్స్ రైట్ పర్సన్స్ చేస్తారు, మా ఎమ్మెల్యేలు చేస్తారని మీరు వకాలతులు పట్టుకోకండి. ఆ చార్జ్ రైట్ షీట్ మేడం. పాపం వాళ్ళకి ఏ పేజీ ఎటు నుంచి చూడాలో ఎలా చదవాలో తెలియట్లా. మీరు బట్టి రైట్. కొట్టి థ్యాంక్ దాని యూ. గురించి ప్రతి ఒక్కడని మాట్లాడండి అంటే ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ రైట్ మాట్లాడుతున్నారు. అంటే కల్తీ జరిగింది, నెయ్యిలో నెయ్యి లేదు, వాస్తవం. కమిటీ రిపోర్ట్లు వస్తున్నాయి, ఎవరు చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఇది జరగబోయేది. దీంట్లో మనం ఏం చేద్దాం? రైట్ దాంట్లో మేడం. జగన్ గారు ఏమైనా ఉన్నారా? జగన్ గారికి సంబంధించిన భారతీయ సిమెంట్ కాకుండా భారతీయ నెయ్యి కంపెనీ ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా తయారు చేస్తున్నారా? లేకపోతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన బినామీలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఎవరు ఉంటే అరెస్ట్ చేసేయండి, కస్టడీలోకి అంతే తీసుకొని కదా. ఎంక్వైరీ చేయండి. ఇటువంటి ఓకే. విషయాలు మనము విలువైన రైట్. సమయాన్ని వేస్ట్ చేయకూడదు నా ఉద్దేశం సార్. ఈ ష్యూర్. టాపిక్ వదిలేస్తే దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని కాస్త ప్రశాంతంగా ఉండనిచ్చినట్టేనండి. లేకపోతే పొద్దుగూకులు ఎగ్జాక్ట్లీ. ఆ నెయ్యిలో అది ఉండొచ్చు. ఇప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక మెతుకు చూసి మెత్తగా ఉందా ఉడికిందా అని చెప్తారు సార్. మొత్తం అంతా అవును. గిన్నె అంతా తీసేది. అలాగే అంతే కదా. ఇంత క్వాలిటీ లడ్డూలో 10 ml తీస్తారు. 10 ml లో ఏం తెలిసిద్ది అంటే తీయండి, ఒక 100 ml తీయండి, ఒక 70 ml అవును. తీయండి, టెస్ట్ చేయండి. దాంట్లో ఏమో తెలిసిద్దేమో. దాంట్లో మీరు ఇచ్చిన రైట్. తీసుకోరు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయడానికి బ్లడ్ ఎంత తీస్తారండి? ఇంతలో ఏం అవును. జస్ట్ తెలుస్తుందంటే ఇంతలోనే తెలుస్తుంది. కలరా, మలేరియా, డెంగ్యూ, బ్లడ్ సెల్స్ అన్ని ఇంతలోనే తెలుస్తుంది.
ఆ ఇంతలో ఏం తెలుస్తుంది? 10 ml తెలియదట, తెలియకపోవచ్చు, తెలియచ్చట. తీసుకోండి, ఒక 100 ml తీసుకోండి, 50 ml తీసుకోండి, టెస్ట్ చేయండి. కాదట, మళ్ళీ ఇంకొక కమిటీ వేస్తారట. ఏంటో ఈ కమిటీల ఆన్సర్ అసలు ఆయన గుంటూరులో అడుగు పెట్టడానికి ఇంత పెద్ద పాదయాత్ర లేకపోతే రథయాత్ర జరగడానికి మెయిన్ కారణమైనది ఫ్లెక్సీ. ఎస్ ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండకూడదు, ఆ ఫ్లెక్సీలు అలా కట్టకూడదు, ఆ ఫ్లెక్సీలో ఒక బ్యాడ్ మెసేజ్ అలా స్ప్రెడ్ చేయకూడదు, ఫ్లెక్సీలో కింద వేసిన ఫోటోల్లో ఉన్న వాళ్ళు ముద్దాయిలు కాదు, అలా మనము ప్రొడ్యూస్ చేయకూడదు అని నా ఆవేదన. దాని పర్యవసానమే ఇదంతా అండి. ఆ రోజు ఎందుకో ఒక న్యాయవాది చెప్తుంది దీని పర్యవసానం ఎలాగుంటాయో, అట్లీస్ట్ తీసేసి ఉంటే బాగుండదు. ఆఖరికి మేడం. కిలికి ఇక్కడ ఎక్కడ దాకా వెళ్ళిందంటే, జగన్ రెడ్డి గారు అదే గుంటూరు వచ్చి కల్తీ లడ్డుకు సంబంధించిన దాంట్లో మీరు క్షమాపణ చెప్పాలి, నా పేరు ప్రస్తావించినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. అప్పుడు గౌరవ జగన్ రెడ్డి గారు చేసినారని పందికొవ్వని అన్నారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలని ఆయన అడుగుతున్నారు. అదే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇది మన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఆయన మీరు మాకు క్షమాపణ చెప్పాలని ఆయన అడుగుతున్నారు. ఎవరు వీళ్ళంతా? ఒకరికొకళ్ళు క్షమాపణలు చెప్పమని అడుగుతారేంటి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష కదా పడాలి. క్షమాపణతో పోతుందా ఇది ఈ చేసిన తప్పు? అది ఎవరు చేసినా గాని. లడ్డూలో కల్తీ అంటూ జరిగితే స్వామి వారికి మోకరిల్లించే వరకు, మోకరిల్లి క్షమాపణ చెప్పే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది అంటూ గౌరవ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒకవేళ జగన్ రెడ్డి గారు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే లడ్డూలో జరిగిన కల్తీలో ఆయన పేరు తీసేస్తారా? ఒకవేళ ఆయన పేరు ఉంటే ఆయన పేరు తీసేయచ్చా? మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే అయిపోతుందా? ఎప్పుడో అది అసలు మాట్లాడినటువంటి కొండల గురించి, తిరుమల స్వామి వారికి 7 కొండలు, కానీ 2 కొండల మీద ఆశపడ్డారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? లడ్డు కల్తీ గురించి. అప్పట్లో మీరు మాట్లాడిన టాపిక్ ఏంటి? పందికొవ్వు. ఎంత బాధ అంటే ఆ పదాన్ని మనం వాడకూడదు. శుద్ధ బ్రాహ్మణులు, కనీసం వెల్లుల్లిపై కూడా తినని వాళ్ళు ఇక్కడ నా పుట్టినరోజుల్లో కేక్ ఇస్తే వద్దొద్దులేండి దాంట్లో నీచు కలుస్తుంది అనేటటువంటి వాళ్ళు ఈ రోజు ఏకంగా మీరు పందికొవ్వు కలిసింది ప్రక్షాళన చేస్తానంటూనే కదా మీరు మెట్లు కడిగింది ఆ రోజు. మా మళ్ళీ అందరికీ ఇవాళ గుర్తు కదా. అనలేదంటున్నారు అంత ఓపెన్ గా. మరి అన్న విజువల్స్ వీడియోస్ అందరూ చూశారు. సరే, ఒక రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు గతంలో ఎప్పుడో పాచిపోయిన లడ్లు అన్నప్పుడు ఆ వీడియోని బయటకు తెస్తారు. ఈ రోజు లడ్డూలో పందికొవ్వు కలిసింది ప్రక్షాళన చేస్తానంటూ మెట్లు కడిగినప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ వీడియో బయటకు తెస్తారు. సో నేనేం చెప్తున్నానంటే, మీకు కొత్త అయి ఉండొచ్చేమో, పదవిలో అధిరోహించాక చక్కగా పద్ధతిగా మాట్లాడాల్సింది, వేరే ఆప్షన్ లేదు మనకి. మనం చంద్రబాబు గారు చెప్పారు కదా అని టక్కుమని చెప్పేస్తే రేపు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో అసలు వీళ్ళెవ్వరికి సంబంధం లేదు, ఎవరో బోలే బాబాకి సంబంధం అంటారు. ఆ బోలే బాబాకి లేకపోతే జగన్ రెడ్డికో, ఆ బోలే బాబాయ్కో, వైసీపీకో ఏం సంబంధం ఉంటది? అంటే గతంలో ఏం చేసినారంటే, ఎక్కడ తప్పు జరిగిందంటే గత గవర్నమెంట్ లో, జగన్ గారి గవర్నమెంట్ లో రూల్స్ ని షఫుల్ చేసినారు, అంటే వెసులుబాటు కల్పించినారు. అంటే 10,000 లీటర్లు ఉన్నవాడే మాకు టెండర్ వేయాలి అనే దాన్ని వదిలేసి 5,000 ఉన్నవాడు కూడా టెండర్ వేయొచ్చు అన్నట్టుగా కొంత వెసులుబాట్లు కల్పించారు. దానివల్ల చాలా మంది టెండర్లు వచ్చేసారేమో అనుకోవచ్చు. పాత వాళ్ళు తప్ప ఒక్క కొత్త వాళ్ళు రాలేదు అవే టెండర్. చంద్రబాబు గారు దిగి వెళ్ళిపోయేటప్పుడు అంటే 2017లో 272, 19లో 295 వరకు ఆ నెయ్యి ఖరీదు ఉంది. సో చిట్ట చివరిగా 400 రూపాయలకి వేరుశనగ నూనె రాదు, నెయ్యి ఎలా వస్తుంది? అలాగే నెయ్యిలోనే నెయ్యి లేదు. అందుకనే అదేంటిది ఎలా వచ్చింది ఇంత తక్కువ రేటుకి అని చెప్పి నాకు డౌట్ అనిపించి, నేను వెంటనే దాని గురించి ఏదైతే మన నాదెండ్ల మనోహర్ గారు మేము కలిసి ఆలోచించుకొని మేము క్షమాపణ చెప్పినట్టుగా ఏదైతే ఉందో మేము ఆ గుడి ప్రక్షాళన అది చేసినాము అని చెప్పారు. అంటే ఆ రోజు దేనికి కడిగినారు అనేది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు కూడా ఆ పదాన్ని వాడకుండా పందికొవ్వు అనే పదాన్ని లేకుండా చెప్తే బాగుండు. ఇవాళ మీటింగ్ లో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. అయోధ్యకప్పుడు లడ్డు దాంట్లో ఉండొచ్చు.
అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, మన ప్రభుత్వం వచ్చాక ఆయన ఏదైతే వెసులుబాటు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మార్చేసి మళ్ళీ మనం స్ట్రిక్ట్ గా పెట్టుండొచ్చు. అవును. స్ట్రిక్ట్ గా పెట్టుండొచ్చు. అయిపోయిండు. లేదా మనకి బోలే బాబా మీద నమ్మకం లేకపోతే ఇంకొక డోలే బాబాని తీసుకొని రావచ్చు. మన ప్రభుత్వం రాగానే వెంటనే డీలర్షిప్ క్యాన్సిల్ చేసేసి. లేదు, ప్రభుత్వం మారిన వెంటనే ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనుకోండి, ఫస్ట్ రోజు తెలిసిపోతుంది, రెండో రోజు తెలిసిపోతుంది, 30వ రోజు తెలిసిపోతుంది, 100వ రోజు వరకు ఎవరికి అనుమానం రాలా. అవును. ప్రతిరోజు కింద టెస్ట్ చేసి నెయ్యిని పైకి పంపిస్తారు. కింద టెస్టింగ్ లో నెయ్యిలో ఆ రోజు ఏది 100వ రోజుల తర్వాత ఆ రోజు క్వాలిటీలో తేడా ఉంది. ఉమ్, ప్రతిరోజు ఆవు ఒకేలాగా పాలిస్తుందా, పాలకి ఉమ్, ఇంజక్షన్లు కలిపి ఇంజక్షన్లు గేదెలకి ఇంజక్షన్లు పొడి చేస్తున్నారు. అవును. ఇంజక్షన్లకి పొడి చేసి 5 లీటర్లు పాలు ఇవ్వాల్సినటువంటి గేద చివరి ఊపిరి వరకు పాలు ఇచ్చేస్తుంది, 7 లీటర్లు ఇచ్చేస్తుంది. 5 ఇవ్వాల్సిన యా. గేద ఒక 2-3 ఎక్స్ట్రా ఇచ్చేస్తుంది. అంత బలంగా తల్లి తల్లి దగ్గర నుంచి, అంటే ఆవు గేదె దగ్గర నుంచి ఈ పిండే పాలలో కొంత కొంత అంటే కల్తీ ఉండొచ్చేమో. అసలు ఎక్కడ జరుగుతుంది ఈ కల్తీ అనేది మనం వెలికి తీయచ్చేమో. తప్పు ఉమ్, చేసింది జగన్ అయినా, వైవి సుబ్బారెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఒకటే. ఎందుకంటే అందరూ స్వామి గారి ముందు, స్వామి అవును. ముందు తర్వాతే మనమందరం, స్వామి ముందు తర్వాతే మనమందరం. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది? సో దీని గురించి మనం ఎంక్వైరీ చేద్దాం. మీరు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్తే, కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్తే బాగుండు అని ఈయన, లేకపోతే ఆయన, ఇద్దరు ఒకరికొకరు అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లే. నేనేం చెప్తున్నానంటే, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరో చెప్తున్నారండి, ఈ ఉమ్, లడ్డు కల్తీ వదిలేసేయండి, దీని గురించి మీరు మాట్లాడకండి, సిట్టు సిఐడి ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుంది, మీరు దీని గురించి మాట్లాడి అపవిత్రం చేసేస్తున్నారు. హిందూ ధర్మం గురించి పక్క ధర్మాల వాళ్ళు, వాళ్ళ లడ్డూలో వాళ్ళే కల్తీ కలుపుకున్నారంట, మనం ఏమన్నా కలిపినామా, వాళ్ళు హిందువులే వీళ్ళు హిందువులే, ఒకరికొకరు కలిపేసుకుంటున్నారేమో. ఎవరి బోలే బాబా అంటే రెగ్యులర్ గా షిరిడి సాయిబాబా టెంపుల్ కి పాలిందించే వ్యక్తి, నెయ్యి అందించే వ్యక్తి. సో ఇక్కడ నెయ్యి లేకుండా నెయ్యి వచ్చింది, ఓకే డన్. నెయ్యిలో కల్తీ ఉంది, ఓకే డన్. నెయ్యి కాదు, వేరుశనగ నూనె కాదు, పామాయిల్, ఓకే డన్, బాగుంది. ఎంక్వైరీ చేద్దాం, తప్పు చేసిన వారికి తొందరగా శిక్ష వేయించేద్దాం. మనమే కదా ప్రభుత్వంలో ఉంది, ఫస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ పెట్టించేద్దాం. అంతేగాని ఈ లోపున, అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే లోపున మీరు మీరే, వీరు వీరే అని మాట్లాడడానికి మీరెవరు? సుప్రీంకోర్టు ఒప్పుకోదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ జరుగుతున్న చర్చలు చూస్తుంటే, హూ ఆర్ యూ, ఎవరు మీరు అని అడుగుతుంది.